హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మహిళల కోసం పోరాటం చేసే వీరనారి మళ్ళీ వచ్చిందండి. కాకపోతే ఈసారి మహిళల గురించి కాదు, మన పవన్ అన్న గురించి. ఇంకా చెప్పాలంటే ఒక మతం గురించి వచ్చిందనమాట. ఆవిడ మాట్లాడే శుద్ధపూస మాట్లాడటం ఒకసారి విందాం. చూసారు కదండి వెనక మనం మాట్లాడుకునేది ఈవిడ గురించే. వీరనారి ప్రశ్నిస్తున్న వాళ్ళకి రావణ్ హీరోనే. ఆ రావణ్ గురించి ఇంకా జడ శ్రవణ్ ఉన్నారు కదండి, ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన గురించి కూడా కొన్ని వీర వ్యాఖ్యలు మాట్లాడుతుందనమాట. వీర వ్యాఖ్యలు అని ఎందుకంటున్నానంటే, మనం చదువుకుంటేనే మనం ఒక ప్రొఫెషన్‌లో ఉంటాము అన్న విషయం నాకు ఇంతవరకు తెలుసనమాట. మేబీ నేను ఈ ప్రొఫెషన్‌లోకొచ్చింది కూడా చదువుకునే వచ్చాను. కానీ జడ శ్రవణ్ కుమారు చదువుకోకుండా కేవలం హిందూ అయినంత మాత్రానే జడ్జ్ అయిపోయారని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ మాటలు నేనన్నది కాదు, మన వీరనారి మేడం అన్న మాటలనమాట. మొత్తానికి ఆవిడ ఏం మాట్లాడిందో దళితుల మీద ఉన్న ప్రేమ కుంభాలు కుంభాలుగా కుమ్మరించేస్తుందనమాట. మరి ఆ దళితుల ప్రేమ ఇంతకు ముందు ఏమైపోయిందో అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఏం మాట్లాడిందో, ఆవిడ పెట్టిన థంబ్‌నెయిల్ ఏంటో కూడా చూద్దామనమాట. సో థంబ్‌నెయిల్ చూసారు కదండి. ఏమున్నదంటే, ఏం జడ పవనుడి పవర్‌తో పుట్టిందా నీ గుండెల్లో దడ. ఇక్కడ థంబ్‌నెయిల్ చూసి ఉన్న మ్యాటరు సేమ్‌గా ఉంటదని అనుకోవద్దనమాట. థంబ్‌నెయిల్‌లో మాత్రం పవన్‌ని కీర్తిస్తూ పొగిడేశారనమాట. కానీ వీడియోలోకెళ్తే మాత్రం దళితుల మీద ప్రేమ కుమ్మరించేశారు. మరప్పుడు థంబ్‌నెయిల్ ఇలా పెట్టడం ఎందుకండి? అంటే ఇప్పుడు నేను ఏదైతే దళితుల మీద ప్రేమ కుమ్మరించేస్తుందన్నానో, అది దళితుల మీద ప్రేమ కాదనమాట. మన దీని మీద. ఇలాగా ఇక్కడ మ్యూట్ ఎందుకిచ్చానంటే, మేడం గారు కూడా ఇదే స్టైల్‌లో ఆచరించారనమాట. మరి పెద్దవాళ్ళు వాళ్ళని గౌరవించకపోతే ఎలాగా? బాగోదు కదా! సో, ఇక్కడేమంటున్నారంటే, అక్కడ వీడియో మొత్తంలో కూడా ఈవిడేమన్నారంటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసినందుకు కాదు. ఇంకొకటేంటిదంటే, హిందూ మతాన్ని అవమానించినందుకు, భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు అని జెప్పేసన్నారు. మరలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ థంబ్‌నెయిల్ పెట్టుకోవడం ఎందుకు? ఆయన బ్లెస్సింగ్స్ మీకుండాలనా? ఇస్తారులెండి, ఎలాగైనా మీరు మీరు ఒకటే గదా! అది. అదొకటే కదా మీరు. మరలాంటప్పుడు బాధెందుకు? ఆ! చూద్దాం ఒకసారి ఈవిడ వీడియోలో ఏం మాట్లాడిందో చూద్దాం. ఇంకొకటి నాకు తెలియక అడుగుతానండి. జడ శ్రవణ్ కుమార్ ఏమన్నా ఇలా దండం పెట్టి అడిగిండా పవన్‌ని? అంటే నాకు తెలియక అడుగుతున్నాననమాట. ఓకే. మరి దీని మీద కూడా వీళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని జెప్పేసి కేస్ పెట్టొచ్చంటారా? ఆన్సర్ ఇస్తే బావుంటుందనమాట. తమ్ముడు ఏం జడ పవనుడి పవర్‌తో పుట్టిందా నీ గుండెల్లో దడ. అదుర్స్ కదా. శంఖారావాన్ని పూరించాలి. ఏ శంఖారావాన్ని పూరించాలి? విషాన్ని నింపి ఆ విషాన్ని వెదజల్లడానికి ఈ స్టేజ్ తీసుకున్నారు. అయితే నాకు కాదండి, జనాల్లో నుంచి వచ్చినవే నేను అడుగుతున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే, ఇది ఏంటండి? దళిత క్రైస్తవ సమర శంఖారావం, అవునా అండి? ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడతాను. ఏంటంటే, అసలు క్రిస్టియానిటీ అనేటటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతంలో కులాలు లేవండి. ఉన్నదంతా ఒకటే మతము. ఇక్కడ అందరూ సమానమే అని చెప్పి ఒకానొకప్పుడు సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, కొన్ని బలహీనుల యొక్క. సో ఇక్కడ మన వీరనారి ప్రియా చౌదరి గారు ఏమంటున్నారంటే, సమాజంలో ఒకానొక టైంలో అంటున్నారు. ఇంతకీ ఏ సమాజం అది? ఏ సమాజం అది? సమాజంలో ఒకానొక టైంలో అసమానతలు, రుగ్మతలు, అంటరానితనం ఉన్నాయి. ఓకే, ఒప్పుకుంటాం. ఏ సమాజం అది? ఆ సమాజంలో ఉన్నాయనే కదా వాళ్ళకు వాళ్ళగా వచ్చేసిన వాళ్ళున్నారు. ఇక్కడ డైరెక్ట్ ఈ వీరనారి గారికి ఒక ప్రశ్న అండి. మాట్లాడితే దళితులు, దళితులు, దళితులు అంటున్నావు. మనుషులు అనడానికి నోరు రావట్లేదా నీకు? నువ్వు కూడా ఆ దళిత పదం పట్టుకునే కదా ఇప్పుడు పెచ్చిరేగిపోవడానికి గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే నువ్వు కూడా ఇచ్చావన్నమాట. ట్రై చేస్తున్నావు నువ్వు. మనుషులని లేవా? సరే, దళితులు దళితులు అంటున్నావు కదా, ఆ దళితులు ఆ సమాజంలో రుగ్మతలు ఉన్నాయి. ఏం రోగాలు ఉన్నాయి? రుగ్మతకి ఇంకొక పర్యాయ పదం రోగం అనమాట. మాయరోగం. ఎలాంటి మాయరోగాలు ఉన్నాయండి చెప్పనా? మన మనస్మృతిలోదే చెప్పనా? అంటరానితనం. వీడు మా వీధిలో నుంచి వెళ్తే వెనక ఒక ఆకు లాంటిది కట్టుకోవాలి, మెడలో కుండేసుకోవాలి. గుర్తొచ్చిందా? నువ్వు బాగా చదివేస్తావు కదా, లైఫ్ కోచ్వు కదా నువ్వు. అన్ని లైఫ్లు చూసేసి వచ్చేసావు కదా. మరి ఆ రుగ్మతల గురించి ఎందుకు మాట్లాడవు?
ఇంకా ఇక్కడ సమాజం అంటున్నావు కదా, ఆ సమాజం పేరు చెప్పడానికి ఏమవుతుంది నీకు? నీ మొఖాన గ్యాప్ బాగోదు కదా, వయసులో పెద్దదానివి అంటే బాగోదన్నమాట. ఆ సమాజంలో రుగ్మతలున్నాయి కాబట్టి, మాయ రోగం ఉంది కాబట్టి వాళ్ళు మారారు. ఇక్కడ ఈ సమాజాన్ని, దళిత సమాజం ఎవరుందో వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు వాళ్ళు ఇంకా ఏమంటుందంటే ఈవిడ, వాళ్ళంట అమాయకులు కాబట్టి వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని మార్చేశారు అని అంటున్నావు. మరి అంత అమాయకుల వాళ్ళు? వాళ్ళకి ఆలోచన తెలీదా? వాళ్ళు ఎందుకు మారారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మార్చడం అనేది పక్కన పెడితే మాట్లాడదాం దాని గురించి కూడా. మతం మార్చేటోడిని చెప్పు తీసి కొట్టాలి, నేనే కొడతాను. పక్కన పెడితే ముందు అసలు వాడు ఈ సమాజం, నువ్వు అంటున్నా మాయ రోగం ఉన్న సమాజం నుంచి ఎందుకు వచ్చాడు బయటికి? వాడికి ఆ స్థానం అనేది సరిగ్గా లేదు. తూ అని ఉమ్మేస్తున్నారు. మేము రోడ్డు మీద వెళ్తుంటే ఉమ్మడానికి కూడా మాకు అక్కడ ఏమంటారు దాన్ని, హక్కులు లేవు. మా అడుగులు కూడా నేల మీద పడడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మమ్మల్ని ఊరు బయట ఉంచుతున్నారు. వాళ్ళు మమ్మల్ని కాపలా కుక్కల కంటే దారుణంగా చూస్తున్నారు. వాళ్ళు మాకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా చేతులు రావట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏవైతే బావుల్లో నుంచి వాటర్ తీసుకుంటున్నారో ఆ బావుల నుంచి మేము వాటర్ తీసుకుంటుంటే మమ్మల్ని చావగొడుతున్నారు. ఇలాంటివన్నీ నువ్వు చెప్తున్న ఈ సమాజం, ఆ సమాజం పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నావు నువ్వు. ఎందుకంటే అని వస్తారనమాట. ఆ సమాజంలో ఇలాంటి అసమానతలు ఉన్నాయి కాబట్టే కదా బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు వేరే మతంలోకి తీసుకున్నారు. అయి నిజాలు మాట్లాడవా నువ్వు? ఇప్పుడు ప్రేమ కారిపోతుంది టన్నులు టన్నులు. మరి అంతకు ముందు ఏమైంది నీకు? ఇంకొకటి మంచి మాట మాట్లాడు. ఏంటిదంటే మతాల మధ్య విద్వేషాలు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళని అసలు నా దేశంలోకి స్థానం లేదంటున్నావు. వెరీ గుడ్. ఈ విషయానికి నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. మరి హలో, మరి హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్న వాడిని, వాడి కుటుంబాన్ని చంపేసారండి. జస్ట్ 4-5 ఇయర్సే కదా అని చెప్పేసి రెచ్చగొట్టిన మన ఫ్రెండ్ సుంకర్ మౌనిక గారి గురించి ఎందుకు మాట్లాడవు? ఫ్రెండ్ అనా? మళ్ళీ ఇదే ఫ్రెండ్ని తీసుకొచ్చి స్టూడియోలో కోవా పనిష్ జరిగినప్పుడు మరి అదే మతం మీద ఎంత వ్యంగ్యంగా మాట్లాడావు? నిన్ను కూడా లోపల వేయాలా, నిన్ను కూడా భారతదేశం నుంచి బయటకు తరిమేయాలా? అంటే మీదంతా ఒక బ్యాచ్ కదా. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు ఎవడైనా కానివ్వండి, వాడు రావణైనా కానివ్వండి, జడశ్రవణ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు దేశంలో ఉండొద్దు. ఇంకొక లైన్ మాట్లాడతావు అనమాట. అసలు పెద్దదాను కాబట్టి ఏం అనలేకపోతున్నావు. వేరే మతం వాళ్ళు భారతదేశంలో ఉండొద్దు ఎవరన్నారు? నీకేం హక్కు ఉంది? మతాల మధ్య విద్వేషాల్లో రెచ్చగొట్టి భారతదేశాన్ని అల్లకల్లోలం, భారతదేశంలో గొడవలు సృష్టించే వాళ్ళని, లేకపోతే ఇంకేదైనా చేసే వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు చేసేసుకుందాం. మరి మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోండి అనడానికి నీకేం హక్కు ఉంది? పెద్ద నోరుంది కాబట్టి, బల్లగుద్దేసి మాట్లాడతాం కాబట్టి మనం చెప్తే అయిపోతుందా? మనం వెనకాల దాచుకున్నాం బోల్డన్ని, చాలా దాచుకున్నాం. ఎప్పటికీ కూడా మా సమాజంలో నువ్వంటున్నా, ఎందుకంటే నేను ఆ పేరు తీయను, నీలాంటి వాళ్ళ వల్ల ఆ పేరుకు మచ్చొస్తుంది కాబట్టి, ఆ పేరుకు మచ్చొస్తే అసలైన వాళ్ళు బాధపడతారు కాబట్టి ఆ పేరుని తీయను. ఆ సమాజంలో ఇంకా మాయరోగం ఉంది మాకు అని చెప్పేసి మన స్వీటీ అక్కాయి, మనమందరం ఫ్రెండ్స్ కదా, ఆ కమ్మ అక్కాయే చెప్తుంది. వీడియో ఉంది, చూపించినా. ఇప్పటికీ కూడా మాకు ఆ మాయరోగం ఉంది. ఆ మాయరోగం నుంచి మేము బయటపడలేము కాబట్టి నువ్వు మా మతంలోకి వచ్చాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చిందనమాట. మరి ఇది మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? ఆఖరు కూడా చుట్టేసి అసమేసేద్దామా? నువ్వు కూడా మతాల మధ్య చిచ్చులు రేపావు. ఎందుకంటే ఆ కోవా పన్ను గురించి పెంట చేసింది నువ్వే. తప్పు కదా మరి, అది తప్పు కదా. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ఆ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది. అదే కోవా పాన్ గురించి నువ్వెంత రచ్చ చేసేసిన దానివి, అతన్నే మళ్ళీ ఈ ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్ పిలిపించారు. అలాగే మన పవనుడి అన్నగారు నాగబాబు గారు, అతను కూడా పిలిచి ఆర్థిక సహాయం అయితే చేసినట్టున్నారు. అంటే నువ్వు మాట్లాడింది తప్ప ఒప్పుకుంటావు మరి ఇప్పుడు? ఎందుకంటే నువ్వు మాట్లాడింది కరెక్ట్ అయితే కనుక వాళ్ళెవరు, సాక్షాత్తు సీఎం కొడుకే, ప్రజెంట్ ఉన్న సీఎం కొడుకు అతన్ని పిలవడు కదా. మరి నువ్వు దానికి ఒప్పుకుంటావా? క్షమాపణ చెప్తావా? అతనికి వెళ్ళి కాళ్ళ మీద పడతావా? పడము. ఎందుకు పడతాం మనము? వాడు ముస్లిము, వాడు ఒప్పు చేసిన తప్పని అంటాము. దానికి మాకు సమర్థించే వాళ్ళు ఉన్నారు, వెనక నా సమాజం ఉంది.
అని కదా నీకు ఆ గ్యాప్ నువ్వే పూరించుకో అనమాట. ఎందుకంటే యూట్యూబ్ వాడు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. మళ్ళీ ఎడిట్ చేసుకోలేను ఇదంతా. వయసులో పెద్దదానివి ఏం మాట్లాడతావో తెలియదు నీకు. అంతమందికి లైఫ్ కోచ్‌ల మీద స్టేట్మెంట్లు ఇచ్చేస్తావే. మనం మరి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇంకా కొన్ని మనము ఏంటిదంటే పెద్ద నోరుంది మాట్లాడేస్తాం కాబట్టి మనం ఎంత అబద్ధం మాట్లాడినా నిజం అయిపోతదనమాట. అబద్ధం అని ఎందుకంటున్నానంటే కొన్ని అడ్డమైన సావు కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ బీపేసుకోలేను. కాబట్టి గ్యాప్ ఇస్తున్నా. అవి చూద్దాం ఒకసారి. ఈ క్రైస్తవంలోకి మార్చి ఇక్కడ మీరు దళితులు గారు బీసీసీ కింద వస్తారు అని చెప్పి బీసీల కిందకు వస్తారు, మీరు దళితులు కానే కాదు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి దళితులు. ఆ దళితులు అన్న పదము మాట్లాడకపోతే మన అక్కకి వ్యూస్ పోవన్నట్టు. ఓకే. ఇక్కడ ఏంటిదంటే ఎవరైనా ఎప్పుడైనా సరే, ఎవరైనా ఎప్పుడైనా సరే దళిత వర్గంలో ఉన్న సోదరులు కానివ్వండి, సోదరీమణులు కానివ్వండి, వాళ్ళ సమాజం అంతా మీరు మా సమాజంలోకి వచ్చేస్తే మీరు బీసీసీ గానే క్రిస్టియన్స్ గానే ఉంటారని చెప్పేసి ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? కామెంట్స్ పెట్టండి. లేకపోతే ఎవరైనా దీని గురించి అవగాహన ఉంటే మాత్రం మాట్లాడడానికి ట్రై చేయండి. ఈవిడ స్టేట్మెంట్ ఇస్తుందన్నమాట. ఎవరైతే దళిత వర్గంలో ఉన్న సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట క్రిస్టియానిటీలోకి మారగానే మీరు దళితులు కారు, మీరు క్రిస్టియన్స్ అని చెప్పేసి చెప్పి చేర్చుకుంటున్నారు అని అంటుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అబద్ధం కాదా ఇది? ఇంకా అంబేద్కర్ గురించి మాట్లాడుతుంది. ఆ విషయాలు కూడా చూద్దాం. క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కడు బీసీసీనే అంటే మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థానంలో ఉంటారు ఈ మతంలోకి వస్తే అని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత ఈ దళిత అనేటటువంటి కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది జనం అడుగుతున్నారు. చూసారా, అక్కకి వెటకారం నరాల్లో ఉండిపోతుంది అనమాట. అన్ని షోస్ చేసింది కదా, అన్ని రకాల మనుషులను చూసి పాపం ఇట్లా తయారైనట్టుంది. దళిత క్రైస్తవులు, ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. హిందూస్ ఉన్నారు కదా, అందరూ హిందూ కమ్యూనిటీ ఉంది కదా, హిందూ సమాజం ఉంది కదా, అందరూ హిందూస్ అయినప్పుడు మరి దళిత హిందువులు అని ఎందుకు అంటున్నారు? తప్పు కదా. ఇప్పుడు ఈవిడన్న మాట కరెక్ట్ అయితే నేనన్న మాట కరెక్ట్, నేనన్న మాట తప్పు అయితే ఈవిడన్న మాట కూడా తప్పే అనుకుంటా కదండి. దళితుడు అని అనేవాడు ఎక్కడున్నా దళితుడే కాదంటారా? మరి హిందూ దళితుడు, మా హిందూ దళితులు అని నేను అంటున్నది కాదండో. ఇప్పుడు ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో వాళ్ళని నేను కించపరచట్లేదు. కమింగ్ వీడియోస్ లో ఇప్పుడు ఎన్నిసార్లు దళితులు అన్న మాట మాట్లాడిందో చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. హిందూ దళితుడు అని అన్నప్పుడు క్రైస్తవ దళితుడు ఉండడా అండి? ఇంకొకటి ఏంటిదంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది అనమాట అక్క. రాజ్యాంగంలో మనకిష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. మతాన్ని స్వీకరించినంత మాత్రాన కులం పోతుందా? ఇంకొకటి చాలా మంది ఏమంటున్నారంటే కోర్టు తీర్పు ఇచ్చేసింది అంటున్నారు. అది తీర్పు కాదండి బాబు. ఇంకా అది ఒక కేసులోను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కోర్టు. ఇంకా వాదనలు జరుగుతానే ఉన్నాయి దాని మీద. ఇంకొకటి కులం అనేది ఎలా వచ్చిందండి? దేనిలోనైనా కానివ్వండి, హిందువుల్లో కానివ్వండి, చాలా ఉన్నాయి కదా మనకి. కులం అనే పదం దేనిని ఆధారంగా చేసుకుని వచ్చింది? కుల వృత్తులు, మనం చేసే పనుల మీద బేస్ చేసుకుని కులం అనేది వచ్చింది. ఇప్పుడు వాడు మతం మారిన తర్వాత వాడు చేసే కుల వృత్తి మారిపోతుందా? ఒకటి చెప్పండి. కుల వృత్తి మారిపోతుంది, డెఫినెట్ గా కుల వృత్తి మారిపోతుంది అని అంటే అప్పుడు వాడు కులం మారునంటే అక్క నీకే ఒకసారి దాని మీద క్లారిటీ ఇవ్వు నాకు. కులం అనేది కుల వృత్తులు, చేతి వృత్తుల మీద కులం అనేది వచ్చింది. మతం మారిన తర్వాత వాడు కుల వృత్తి కూడా మారిపోతే అప్పుడు వాడు కులం నేను మార్చుకోను, నేను ఈ కులంలో ఉంటానంటే వాడికి బాసింగాలు చేసేద్దాం. మార్చగలమా కులము? నెక్స్ట్ ఇంకా చూద్దాం. రెండో ప్రశ్న, మనకి ఇక్కడ కనిపించింది ఎవరయ్యా అంటే అంబేద్కర్ మహాశయ. నిజంగా అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి. ఎందుకు అంబేద్కర్ గారు అంటే నాకు గౌరవం చెప్పమంటారా? దళితులు అని చెప్పి అణగదొక్కబడుతున్నారని విప్లవాత్మకమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి కమ్యూనిస్టులేమో దళితుల్ని కూడా ఉద్యమకారులుగా ఉంచి వాళ్ళ జీవితాన్ని ఎదగకుండా ఎలా చేశారో ఇప్పటికీ చరిత్ర ఉంది. అలాగే దళితులు మీరు ఇలా ఉండద్దు, మా మతాల్లోకి వస్తే మీరంతా సమానమే అని చెప్పి మత మార్పిడి చేసి కూడా వాళ్ళని దళితులుగానే చూసేటటువంటి మతాల్లో అంబేద్కర్ గారు తను సమాజంలో ఒక
చిన్న చూపుకి లోనైన ఎవరైతే ఏ హిందువులైతే మళ్ళీ ఆ సమాజము, సమాజం కాదు అసలు పేరు తీసుకురా, మా హిందూ మతము. అర్థమవుతుందా? భయం ఎందుకు నీకు? అంటే ఆ హిందూ మతం అనే పేరు వస్తే గనక అరే మా మతంలోనే ఇన్ని అసమానతలు మాయ రోగాలు ఉన్నాయని చెప్పేసి నేనే డైరెక్ట్ గా చెప్పానని చెప్పేసి అందరూ అంటారని నీకు మళ్ళీ బీపేసుకోలేక గ్యాప్ ఇచ్చాను అంతే. సమాజం కాదు హిందూ మతము అని చెప్పు, క్లారిటీ ఇచ్చి సరేనా? నెక్స్ట్, తను గొప్పవాడిగా ఎదగడానికి అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ అనేటటువంటి ఒకానొక గొప్ప మనసున్నటువంటి ఉన్నత కులస్తులు ఎవరైతే ఉన్నారో, కొన్ని మాటలు వింటే నవ్వు వస్తుందండి నాకు అంబేద్కర్ గురించి తెలిసింది ఏంటిదంటే ఆయన మహర్ కులానికి చెందినవాడు. మహర్ కులానికి చెందినవాడు అనమాట. ఈ మహర్స్ అనేవాళ్ళు ఎవరైతే మనకి ఛత్రపతి శివాజీ ఉన్నారో ఆయన రాజ్యం నడుస్తున్నప్పుడు నమ్మకమైన సైనికులు ఎవర్రా అంటే మహర్ కులస్తులు. ఇంకొకటి ఈ మహర్ కులస్తుల్ని అప్పుడున్న సమాజం, నేను డైరెక్ట్ గానే చెప్తాను, అప్పుడున్న హిందూ మతము ఎంత దారుణంగా చూసిందంటే అసలు వాడు కనిపిస్తేనే మాకు దరిద్రం అన్న రేంజ్ లో ప్రొజెక్ట్ చేశారు మహర్ వంశస్థులు. ఆ మహర్ వంశస్థుల్ని ఉన్నత కులం అంటదండి ఇవిడ. చదువుకోవా నువ్వు? చాలా పుస్తకాలు చదివావు కదా అనేలాగా. అదే నేను స్టార్టింగ్ లో చెప్పాను చూడండి, అబద్ధాలను అందంగా ప్రొజెక్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. నోరు పెద్దగా ఉంది కాబట్టి మనం ఎంత పెద్ద అబద్ధం ఆడినా అది నిజం చేసేస్తుందని చెప్పాను చూడండి. ఇది అంబేద్కర్ ఉన్నత కులస్తుడా? సరే, మరి ఉన్నత కులస్తుడైతే ఆయన బౌద్ధిజంలోకి ఎందుకు మారిండు? నా మతంలో ఈ రుగ్మతలు ఉన్నాయి. నేను ఓపెన్ గానే చెప్తాను, మాకు మాయ రోగం ఉంది. ఈ వర్ణ వ్యవస్థ తెలుసా అండి? వర్ణ వ్యవస్థ అంటే ప్రియా చౌదరి అక్క, వర్ణ వ్యవస్థ తెలుసా? మనకెందుకు తెలియదు, బాగా తెలుసు. అవపోసన పట్టేశాం అమ్మ పాలతో. ఆ వర్ణ వ్యవస్థ అనేది, ఇంకొకటి అంటరానితనం అనే ఒక మందులేని మాయ రోగం ఉంది ఈ సమాజం హిందూ మతంలో ఉంది. కాబట్టి నేను మతాలకు అతీతంగా ఉన్న, అసలు చిన్న పెద్ద ధనిక పేద తేడా లేకుండా ఉన్న బౌద్ధ సమాజంలోకి వెళ్తున్నా అని చెప్పేసి అంబేద్కర్ గారు వెళ్ళిపోయారు. అవునా? మరి నువ్వు అన్నట్టు అంబేద్కర్ గారు ఉన్నత కులానికి చెందినవాడైతే బౌద్ధిజంలోకి ఎందుకు వెళ్తాడు? ఆయన వెళ్ళడు కదా. మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకో, నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. అంబేద్కర్ గారు ఉన్నత కులస్తుడా? అప్పుడు నువ్వు చెప్తాను కానీ మాకు తెలియదు అక్క. అంబేద్కర్ గారు ఉన్నత కులస్తుడైతే బౌద్ధిజంలోకి ఎందుకు వెళ్ళాడు ఆయన? నా కుటుంబాన్ని ఇంత అంటరాని ధనంగా చూస్తారు. ఇప్పుడు చాలా సినిమాలు వస్తాయి కదండి, మూవీస్ లో కూడా అంబేద్కర్ గారిని అంటరాని వాళ్ళగా క్లాస్ బయట కూర్చోబెట్టడము, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఉంటున్నప్పుడు ఈయన్ని విడిగా చూడడమే కదా చూసారు. మరి ఉన్నత కులస్తుడైతే ఎందుకు విడిగా చూసారు ఆయన్ని? వద్దు ఇవన్నీ మాకు. ఇప్పుడు ఏంటిదంటే మనము ఏదో ఒకటి మాట్లాడేయాలి. మనము మన సమాజము ఉన్నతమైన సమాజము, ఆ ఉన్నతమైన సమాజంలో ఎవరిని బయటికి గెంటేసామో మళ్ళీ వాళ్ళనే మా వాళ్ళని చెప్పుకునే లేని బతుకులు మనవి. ఆ హిందూ మతానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు, ఇవ్వరు కూడానండి. హిందూ మతానికి అంబేద్కర్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చారంట. ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేదు. మన వీరనారి చెప్పిన మాటలు అన్నమాట. హిందూ మతానికి అంత రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి బౌద్ధ మతంలోకి ఎందుకు మారిపోయాడు అంటే ఏత పాపం ఆయన తీసుకోలేకపోయాడు అనమాట. ఇచ్చే రెస్పెక్ట్ ఏంటివి? క్లాస్ బయట కూర్చోబెట్టడము, ఈయన తిన్న ప్లేట్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి సపరేట్ గా పెట్టడము, ఇంకొకటి రోడ్డు మీద నడుస్తుంటే వెనకాల ఆకు కట్టుకు తిరగరా అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెట్టడము, మెళ్ళ ఒక కుండేసుకుని నువ్వు తిరగరా, మీ ఉమ్మి గాని మీ వాసన గాని లేకపోతే మీ గాలి గాని మాకు సోకకూడదు అని అని ఇచ్చిన పెద్ద పెద్ద రెస్పెక్ట్లు. ఇంకొకటి మీరందరూ గొప్పోళ్ళు కాబట్టి మీరు ఊరవతల ఉండండి అని చెప్పేసి హిందూ సమాజం ఏదైతే ఈయనకి పెద్ద పెద్ద బాధ్యతలు గొప్పతనం ఇచ్చిందో ఆ గొప్పతనాన్ని మోయలేక పాపం అంబేద్కర్ గారు హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధంలోకి వెళ్ళిపోయారు కదా. అసలు ఏంటిదంటే నీకు పిచ్చి ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. ఇంకా ఈవిడంటుంది హిందూ మతానికి అంబేద్కర్ గారు చాలా గౌరవం ఇచ్చారు కాబట్టి లాస్ట్ లో ఇంకొకటి ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. విందాం ఒకసారి.
ఆయన ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఈ ఎప్పుడైనా సరే గమనించండి, ఆయన వక్ర కులాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అహంభావాన్ని, అహంకారాన్ని, పడధోరణుల్ని ఎండగట్టాడు, ఎదిరించాడు తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా ఆయన తప్పు పట్టలేదు. క్లారిటీ ఇచ్చేసావు ఫస్ట్. ఓకే, ఉన్నత వర్గాలకు చెందిన వ్యవస్థ మీద పోరాడాడు ఆయన. సరే, వ్యవస్థలో మనుషులు లేరా? మానులు ఉన్నాయా? బతికిన వాళ్ళు ఎవరు లేరా? జంతువులు ఉన్నాయా? వ్యక్తులను ఎవరిని తిట్టలేదు ఆయన. సరే, వ్యక్తులు లేకుండా వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వాన్ని తీసుకుందాం. ప్రభుత్వంలో వ్యక్తులు ఎవ్వరు లేరు. ఒక సీఎం లేడు, డీసీఎం లేడు, హోమ్ మినిస్టర్ లేరు, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎవ్వరు లేరు. వ్యవస్థలో మనుషులు ఎవ్వరూ లేరు. ఆ వ్యవస్థ ఎలా నడుస్తుంది? దెయ్యాలు వస్తాయా? దేవుళ్ళు వచ్చి పాలిస్తారా? అసలు ఎంత దాచుకోవాలనుకున్నా అప్పుడప్పుడు బయటపడిపోతావు అనమాట ఇలాంటి విషయాల్లో. హిందూ వ్యవస్థలో ఉన్న అగ్ర కులాల మీద లేకపోతే వ్యవస్థల మీద ఆయన పోరాడాడంట తప్ప గాని వ్యక్తుల్ని ఏమీ అనలేదంట. మరి ఎవడు 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 మీరు ఊరు అవతలు ఉండండి అని చెప్పింది వ్యవస్థకి నోరొచ్చి చెప్పిందా, లేకపోతే ఆ వ్యవస్థలు ఉన్న తోలో కొండిరా అని చెప్పేసి చెప్పారా వ్యక్తులు? కరెక్టే కదా. నువ్వు అంటరాని వాడివి అని వ్యవస్థకి నోరుండి చెప్పిందా, లేకపోతే వ్యవస్థలో ఉన్నవాడు చెప్పాడా? మీరు మాకంటే తక్కువ కులస్తులు, మమ్మల్ని అంటుకోవద్దు, మీరు ఊరు అవతలు ఉండండి అని చెప్పేసి వ్యవస్థ చెప్పిందా, లేకపోతే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు చెప్పారా? నువ్వు ఏదో చెప్పాలనుకుంటావు, కాకపోతే లాస్ట్ అదే అసమైతుంది అన్నట్టు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, వ్యవస్థలో ఉన్నటువంటి అకృత్యాలని ఎదిరించినటువంటి మహానుభావుడు. వ్యవస్థలో ఉన్న లోపాలని, వ్యవస్థలో ఉన్న అకృత్యాలని ఎదిరించిన మహానుభావుడు. నిజంగా మహానుభావుడు అంబేద్కర్. నిజంగా ఆయన తెచ్చిన రాజ్యాంగం లేకపోతే గనక ఇప్పుడు ఎవరైతే ఈ వేరే మతస్థులు ఉన్నారో లేకపోతే దళితులు ఉన్నారో, ఆ కాలంలో ఎవడైతే ఒళ్ళు బలిసి కొట్టుకున్న వాళ్ళు, మేము అగ్ర కులస్తులం అని చెప్పేసి ఒళ్ళు బలిసి కొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఉండుంటే గనక, రాజ్యాంగం లేకుండా ఉండుంటే గనక అసలు వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు బతుకులు లేవు. ఇంకా వాళ్ళు బతుకులేవు, అసలు బతకనిచ్చే వాళ్లే కాదు. ఇది మాత్రం 100% షూర్. ఓకే, కమింగ్ టు ద బ్యాక్. దేవుడు ఏమన్నారంటే ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను, అకృత్యాలను మళ్ళీ పేరు చెప్పుకోవడానికి భయం ఎంతుంది నీకు? ఏ వ్యవస్థ? ఏ మతానికి సంబంధించిన వ్యవస్థ? ఏంది భయం అవుతుందా? చెప్పులేస్తారని భయం వేస్తుందా మీద? ఇదే నువ్వు మా స్వీటీ అక్క, నీకంటే మా స్వీటీ అక్క చాలా బెటర్ తెలుసా? అవి ఓపెన్ అప్ అయిపోతుంది. నాది హిందూ మతము, నాకు అంటరానిదనం అనే మాయరోగం ఉంది, సో నేను ఇలాగే ఉంటానని చెప్పేసి ఓపెన్ గా చెప్తాది మా అక్క. నీ మీద 100 రెట్లు బెటర్ తెలుసా? ఏ వ్యవస్థ, ఏ మతానికి సంబంధించిన వ్యవస్థలోని లోపాలను, అకృత్యాలను, మాయరోగాలను ఎండగట్టాడు? హిందూ వ్యవస్థ. గాట్ ఇట్? హిందూ వ్యవస్థలో ఉన్న మాయరోగాలని, అకృత్యాలని ఎండగట్టాడు. అవి భరించలేక ఈయన మతం మారాడు అనమాట. కాబట్టి నేను ఎవరికి చెందిన వాడిని కాదు అని చెప్పి ఆయన ఏ ఇతర మతంలో వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, సనాతన ధర్మం అంటే ఇది, సనాతన ధర్మం అంటే అది, ఆ ఒకటి కూసి ఇప్పుడు లోపలికి బయలు కూడా లేకుండా లోపల ఉన్నారే. ఇక్కడ నేను ఒక మాట మాట్లాడతానండి. సనాతన ధర్మం కానివ్వండి, హిందూ ధర్మం కానివ్వండి, క్రిస్టియన్ ధర్మం కానివ్వండి, ముస్లిం ధర్మం కానివ్వండి, ఎవడ వాగన చెప్పు తెగిపోవాలి. గాట్ ఇట్? అక్క వేరనారి, నువ్వన్న మాటే. నువ్వు సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడతావు, నేను అన్ని ధర్మాల గురించి మాట్లాడతాను. ఓకే, ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియా అనేది లౌకికవాదం అని మాత్రమే తెలుసు నాకు. లౌకికవాదం, అన్ని మతాలు కలిసి ఉంటాయి అని మాత్రమే తెలుసు. మా టీచర్స్ అదే చెప్పారు, మా పేరెంట్స్ అదే చెప్పారు, నేను అదే ఫాలో అవుతున్నాను. మేబీ అనకూడదు, మరి వాళ్ళు పెద్దవాళ్ళు. మేబీ నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత ఇలాంటి మాయరోగం చుట్టుకుందేమో నీకు. ఓకే, సనాతన ధర్మం తప్పనను, కానీ సనాతన ధర్మంలో ఉన్న రోగాలు లేవా? స్టిల్ కూడా లేవా? ఇంకొకటి ఏమన్నామంటే ఆ సనాతన ధర్మాన్ని ఎవడైనా అడ్డగోలుగా మాట్లాడాడు కాబట్టి వీడు మనం రెస్పెక్ట్ ఇవ్వద్దులే, వీడు అది నువ్వన్నమాట. రావణ్ లోపలికి వెళ్ళాడు అని చెప్పేసి అంటున్నావు. కరెక్టే, రావణ్ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే అది నిరూపితమైతే శిక్ష పడుద్ది. మరి హలో మేడం, మరి కాషాయ వస్త్రం చుట్టుకుని రోడ్లంబడి లంగోటల్లాగా తిరిగే ఈ దున్నపోతు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా, మరి వాడు వేరే మతాల మీద మాట్లాడుతున్నప్పుడు బీపీ వేసుకోలేక గ్యాప్ ఇస్తున్నాడు అంతే. ఏంటి
నీ సనాతన ధర్మం గురించి రావణేదో మాట్లాడాడు కాబట్టి బెయిల్ కూడా గత లేకుండా లోపలేసేసారన్న కరెక్టే. సరే ఒప్పుకుంటాం, ఆ మాట కూడా ఒప్పుకుందాం. మరి వేరే మతం మీద వేరే మత ధర్మం మీద లా అని మాట్లాడుతున్నాడు, వీణ్ణేం చేద్దామని అంటావు? ఇంటికి పిలిచి భోజనం పెడతావా? లాస్ట్ లో మాట్లాడతాను దాని గురించి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతం మారలేదండి. ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట మాట్లాడాడు, ఏంటంటే హిందువులతో కలిసి ఉంటేనే మనం బాగుపడతాం. ఇది స్లోగన్, అంబేద్కర్ గారి స్లోగన్. అక్క, అంబేద్కర్ గారు మతం మారలేదా? నిజమా? మరి బౌద్ధం అనేది ఏంటిది? మతం కదా, కులమా, వర్గమా, జాత? లే, నాకు సోషల్ మా టీచర్ చెప్పింది బౌద్ధం అనేది ఒక మతము. ఆ బౌద్ధ మతంలో చిన్న పెద్ద ధనిక పేద ఏం తేడా ఉండదు కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, వాళ్ళ పలకరింపు కానివ్వండి ఈక్వల్ గా ఉంటుందని చెప్పేసి చెప్పింది మా టీచర్ నాకు. అరే, మా టీచర్ చాలా బాగా చదువుకుంది తెలుసా. అంటే మా టీచర్ చెప్పింది తప్ప, నువ్వు చెప్తుంది కరెక్టా? హిందూ మతం మారలేదా? మరి ఆ రోజు అక్టోబర్ 14, 1956 దీక్ష భూమి, నాగ్పూర్ లోని దీక్ష భూమి అనే ప్లేస్ లో అంబేద్కర్ చేసింది ఏంటిది? యాగం చేశారా? యజ్ఞం చేశారా? అరే, మతం మారారు, బౌద్ధ మతంలోకి బౌద్ధ మతాన్ని స్వీకరించారని చెప్పేసి మా టీచర్ చెప్పింది. నాకు కూడా తెలుసు, గూగుల్ అమ్మని అడిగినా అదే చెప్తుంది అక్క. అరే, చెక్ చే, అప్డేట్ అవ్వాలి నువ్వు. లేకపోతే ఎవడో ఏదో చెప్తున్నాడు అని చెప్పేస్తే ఇలాగే అవుతావు అనమాట. మతం మారలేదా? ఎందుకు 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 నువ్వు విద్వేషాలను రెచ్చగొడుతున్నావు తెలుసా ఇప్పుడు? ఎందుకంటే నిజాన్ని మరుగును పెట్టేసి, నిజాన్ని తొక్కేసి, ఇంకా చెప్పాలంటే నిజాన్ని తొక్కేసి అన్న డైలాగ్ వచ్చిందనమాట. కేసి అబద్ధాన్ని ప్రజ్వలింప చేస్తున్నావు. అగ్నికి పౌనుడు తోడైతే ఎలాగ ప్రజ్వరిల్లుతుందో, నీ నోటికి అబద్ధం అనేది తోడైతే నిజం అనేది అంతలకు చచ్చిపోయి అబద్ధం అనేది అంతలా ప్రజ్వరిల్లుతుంది. ఒకటే చూద్దాం, ఇంకా ఏమి సుమతి శతకాలు వల్లించావో చూద్దాం. మరి ఎందుకు చివరికి ఆయన్ని అందరూ వచ్చి అడిగారు. ఆయన చివరి దశలో మా మతంలో చేరండి, ముస్లింస్ వెళ్ళారు, క్రిస్టియన్స్ వెళ్ళారు, మీరు రండి, మా మతంలోకి రండి, మిమ్మల్ని ఎత్తులు పెట్టుకుంటాం, లేదా మిమ్మల్ని ఫలానా చేస్తాం, ఆ స్థాయికి చేస్తాం, ఈ స్థాయికి చేస్తాం. చివరికి బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆయన బంగ్లాదేశ్ కి వెళ్ళి ఒక ప్రధానమంత్రి స్థాయికి అక్కడ ఇస్తామన్నా కూడా అంబేద్కర్ వెళ్ళలేదండి. నేను ఈ దేశంలోనే ఉంటాను, ఈ దేశంలోనే ఉంటాను. మనం హిందువులతోటే కలిసి ఉంటేనే మన బతుకులు బాగుపడతాయి, మనం సుఖంగా ఉంటాము. ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనం. అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించేటప్పుడు చాలా మతాల వాళ్ళు వచ్చారు, కానీ ఈయన ఈ బౌద్ధిజానికి ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి ఆయన ఈ బుద్ధిజంలోకి వెళ్ళారు. అది సపరేట్ అండి. అది ఇంకొకటి ఏమంటుందంటే, అంబేద్కర్ గారు అన్నారంట, నేను హిందువులోనే ఉంటాను, హిందువులోనే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి అన్నారంట. రైట్ అక్క, ఈ వర్డ్ అంబేద్కర్ గారు అన్నట్టు ఎక్కడైనా చూపించడం ఓపెన్, ఇది ఎక్కడైనా చూపించు. ఎందుకనంటే నిజంగా హిందూ ధర్మంలోనే మన బతుకులు బాగుపడతాయి అని అనుకుంటే, హిందూ మతంలోనే మన బతుకులు బాగుపడతాయి అని అనుకుంటే ఆయన బౌద్ధిజం స్వీకరించాల్సిన నెసెసిటీ ఏంటి? ఆయన కూడా ఎవరైనా మార్చేశారా? బౌద్ధులు మార్చేశారా? నువ్వు అంటావు కదా వేరే మతం వాళ్ళని బలవంతాన మతం మార్చారు, ఏంటి అమాయకుల్ని చేసి వాళ్ళ వీక్నెస్ ఆడుకున్నారా అని అంటావు కదా. మరి అంబేద్కర్ గారు కూడా అంత వీక్ పర్సనా? అంటే కొంతమంది అంటారు, నేను అంబేద్కర్ గారిని ఏమి కించపరచట్లేదండి, నాదంత స్థాయి కూడా కాదు, ఈవిడన్న మాటలే మాట్లాడుతున్నాను అనమాట. అంబేద్కర్ బుద్ధిజాన్ని స్వీకరించారంటే బుద్ధిస్టులు ఎవరైతే ఆ బౌద్ధులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నీ హిందూ ధర్మం తప్పు, నువ్వు మా బౌద్ధిజంలోకి రా అని చెప్పేసి అన్నారు ఆయన్ని? కాదు కదా. ఈయనగా చిన్నప్పటి నుంచి ఆ మహర్ వంశస్థుల్ని ఎంత దారుణంగా చూసేటోళ్ళు, అంటరాని వాళ్ళగా చూసి వాళ్ళని ఒక కుక్కల కంటే దారుణంగా చూసారు. అవన్నీ కూడా ఈయన భరించి 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 ఈవెన్ నిన్ను చదువుకున్నప్పుడు కూడా అలాంటి భరించారు కాబట్టే ఇవన్నీ నేను పడలేనురా బాబు, నేను చచ్చిపోయేటప్పుడైనా సరే నేను సుఖంగా చచ్చిపోవాలి, ఈ మతాలకు నేను ఉన్నోడిని పేదోడిని నువ్వు మమ్మల్ని అంటొద్దురా అని చెప్పేసి ఎవడైతే ఇలాగ పిచ్చి పిచ్చి కుక్కల్లాగా బిహేవ్ చేస్తున్నారో ఆ సమాజానికి నేను దూరంగా ఉండాలి కాబట్టి అని చెప్పేసి ఈయన బౌద్ధిజాన్ని స్వీకరించారు. మరి నువ్వన్నట్టు హిందూ ధర్మమే గొప్పది అని అంబేద్కర్ గారు అనుంటే గనక ఎందుకు మారారు? ఆన్సర్ చెప్పు నువ్వు.
ఎందుకు మారారు? ఎప్పుడైతే వీళ్ళందరూ అంబేద్కర్ మావాడు 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 అని ఇదిగో ఈ విధంగా బొమ్మలేసుకుని తిరుగుతుంటే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అరే నేను హిందుత్వంలో ఉన్నటువంటి ఈ దుష్ట ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వ్యతిరేకిస్తున్నాను. కానీ ఈ హిందుత్వంలో ఏదైతే ఉందో ఆ హిందుత్వ వ్యతిరేకిని అని వీళ్ళు తీసుకుని రేపొద్దున నేను చనిపోతే నన్ను క్రిస్టియన్ అంటారా, ముస్లిం అంటారా, వేరే మతస్థులు ఓట్ చేసుకుంటారు నన్ను. ఎందుకంటే అప్పటికి చాలా మంది దళితుల్ని క్రైస్తవ మతంలోకి తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉంది. చాలా మంది దళితులు ముస్లింలోకి మారినటువంటి సందర్భాలని వీటన్నిటిని పురస్కరించుకుని ఆయన ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి అని అంటే హిందుత్వంలోనే ఉన్నటువంటి బౌద్ధ మతంలో ఆయన చివరి దశలో చేరాడండి. ఎందుకు అంటే అక్క అబద్ధాలని ఎంత అందంగా అల్లుతుందంటే అంత అందంగా అల్లుతుంది అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతుంది. ఏమని? అంబేద్కర్ గారంట నా బొమ్మ పెట్టుకుని నన్ను ఈ మతస్థుడికి సంబంధించిన వాడిని, నేను ఈ మతానికి సంబంధించిన వాడిని అని అంటారని చెప్పేసి హిందూ మతంలోనే ఉన్న బౌద్ధ మతం అని అంటుంది. ఇక్కడ నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అండి. హిందూ మతంలోనే ఉన్న బౌద్ధ మతము, ఈ హిందూ సనాతన ధర్మంలో ఉన్న ధర్మాలనే బౌద్ధిజం పాటించిందా? ఒకవేళ పాటిస్తే బౌద్ధం, హిందూ ధర్మం రెండు డిఫరెంట్ ఎందుకున్నాయి? ఏంటక్కాయ్ ఎందుకున్నాయి? ఈ హిందూ ధర్మంలో ఉన్న కొన్ని మాయ రోగాలు ఉన్నాయి కాబట్టి ఆ మాయ రోగాలను తట్టుకోలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను రా బాబు అని చెప్పేసి ఆయనంతా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి బౌద్ధిజం తీసుకుంటే హిందూ ధర్మంలోనే ఉన్న బౌద్ధ మతం బాబు ఎంత బాగా అబద్ధాలు చెప్తున్నావంటే హ్యాండ్స్ ఆఫ్ అక్కనికి. తెలియదు అనుకుంటున్నావా మనుషులకి? ఆలోచించే జ్ఞానం లేదనుకుంటున్నావా? ఎందుకు అలాగా? నేను మళ్ళీ చెప్తున్నాను, మనము మన మతాన్ని ప్రేమిద్దాం, పక్క మతం వాడిని గౌరవిద్దాం. ఎందుకంత విద్వేషాలు రేపుతున్నారు మీరు? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కొంచెం స్ట్రాంగ్ గా అబ్యూజ్డ్ గా లేకపోవచ్చు కానీ 100% అదే మీనింగ్ ని తీసుకురావట్లేదా? మరి నువ్వు కూడా విద్వేషాలను రెచ్చగొడుతున్నావు కదా, మన మీద కూడా ఉపకేసులు పెట్టాలంటారా? ఎందుకు అంబేద్కర్ గారిని కూడా ఇందులోకి లాగేస్తాం? ఇంకొకటి ఏంటంటే, ఈ అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నావంటే, ఎవరైతే దళితులు ఉన్నారో అది ఏ మతమైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారిని దేవుళ్ళ లెక్కనే కొలుస్తారు. ఎందుకంటే ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే ఈ అణగారిన లేకపోతే కింద మతాలు లేకపోతే ఏవైతే కొన్ని లోయర్ కాస్ట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం తలెత్తుకుని బతకగలుగుతున్నారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే చదువుకోగలుగుతున్నారు, సమాజంలో కొంచెం గౌరవం వస్తుంది. ఎవరి వల్ల? అంబేద్కర్ గారి వల్ల. అందుకనే దళితులు అన్న ప్రతి చోట కూడా అంబేద్కర్ గారిని మొక్కుతారు. అంబేద్కర్ గారికి మతాలు ఎవరు అంటగట్టలేదమ్మా, నువ్వు అంటగడుతున్నావు. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఎవరు మతాలు అంటగట్టలేదు, నువ్వు అంటగట్టుతున్నావు. నువ్వే అంటున్నావు ఇప్పుడు. అంబేద్కర్ గారు హిందూ మతాన్ని ప్రేమించారంటే హిందూ మతాన్ని ప్రేమిస్తే బౌద్ధ మతంలోకి ఎందుకు వెళ్ళారు? ఇదే నా క్వశ్చన్. ఎవ్వరు ఆయన్ని ఒక రాజ్యాంగకర్తగా చూశారు, లేకపోతే దళితులకు ఒక హక్కుల్నిచ్చిన దేవుళ్ళగా చూశారు తప్ప నీలాగా హిందూ మతానికి అంటగట్టేసిన దుర్మార్గపు మైండ్ ఎవరికి లేదు. నీది దుర్మార్గపు మైండే. నేను హిందువుగానే చనిపోవాలి అని చెప్పి హిందూ మతమైనటువంటి బౌద్ధ మతంలోకి చేరి బౌద్ధుడిగా ప్రకటించుకున్నాడు. మళ్ళీ అదే మాట. అంబేద్కర్ గారు బౌద్ధిజం తీసుకున్నారా, హిందుత్వం తీసుకున్నారా? హిందుత్వంలో నుంచి బౌద్ధిజంలోకి వెళ్ళారా లేదా? నీ అగ్రెసివ్నెస్ తోటే మాట్లాడుతున్నాను, లేకపోతే నాకెందుకు ఇంత ఆయాసం తెచ్చుకోవాల్సిన నెసెసిటీ? నీవేలైనా ఆన్సర్ ఇస్తానన్నమాట. హిందుత్వంలోనే ఉండాలని అనుకుంటే ఆయన బౌద్ధంలోకి ఎందుకు వెళ్ళారు? నేను హిందువుగానే చనిపోవాలని అనుకుంటే ఆయన హిందూ మతంలోనే ఉండేవాళ్ళు కదా, బౌద్ధిజం ఎందుకు తీసుకున్నారు? ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని బుద్ధుని మతంలో చనిపోయాడని చెప్తారా, హిందూ మతంలో చనిపోయాడని చెప్తారా? ఇంకొకటి బుద్ధిజం హిందూలో నుంచే వచ్చింది, హిందూ మతంలో నుంచి వచ్చింది. మరి ఎందుకు వేరుపడిపోయింది? నువ్వే చెప్పు. ఎందుకు వేరుపడిపోయింది? మీలో ఉన్న మాయ రోగాలను తట్టుకోలేక ఏంటి? మీలో ఉన్న అంటరానితనము, కుల వర్ణ వ్యవస్థ ఇలాంటి దరిద్రమైన మాయ రోగాలను తట్టుకోలేక పాపము వాళ్ళకంటూ ఒకటి పెట్టుకుని బౌద్ధులుగా విడిపోయారు. విడిపోయిన తర్వాత మీ మతం ఎందుకు అవుతుంది? మీలో నుంచి వచ్చారు కాబట్టి మా వాళ్ళు అంటారా? మరి మీలో నుంచి వస్తే కనుక వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి కదా. వాళ్ళు కూడా లేకపోతే హిందూ మతము 1 అనో 2 అనో పెట్టుకోవచ్చు కదా.
బౌద్ధం అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే తెలియదు అనుకుంటున్నావా? ఎవరు ఆలోచించరు అనుకుంటున్నావా? హ్మ్. ఇదేనండి వీళ్ళు చేసే ప్రోపగాండా ఎలా ఉంటుంది. కొంతమంది ఈ మత ముసుగులో అడుక్కు తినేటోళ్ళు ఇలాంటి ప్రోపగాండానే చేస్తారు. ఏంటి సిక్కులు కానివ్వండి, జైనులు కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి మాలో నుంచే వచ్చారు. హిందూ మతంలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మా వాళ్ళే అంటారు. అది చెప్పుకోవడానికి మీరు సరిపోరు. ఎందుకనంటే వాళ్ళు మీ వాళ్ళైతే గనుక మీలోనే కలిసుంటారు. వాళ్ళెందుకు విడిపోతారు? మీ మాయరోగాలు నచ్చక విడిపోయారన్నమాట. ఆయన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఎదిరించాడు. వ్యవస్థలో ఉన్నటువంటి అహంభావాలను ఎదిరించాడు తప్ప వ్యవస్థని తప్పు పట్టలేదు. ఆయన హిందూ ధర్మంలోనే మనం బ్రతకగలం. హిందూ ధర్మం ఒక్కటే మనల్ని హక్కున చేర్చుకుంటుంది. ఎవరినైనా సరే హక్కున చేర్చుకుంటుందని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్. సో విన్నారు కదండి మన వీరనారి గారు ఏమంటున్నారో. హిందూ ధర్మమే అందరిని హక్కును చేర్చుకుంటుంది అని అంటే ఈ అంటరాని ధనం అనే మాయరోగం ఎందుకు వచ్చింది మీకు? అప్పటి అంబేద్కర్ గారి కాలంలోకి వెళ్ళే మాట్లాడదాం. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు బయటకి? హిందుత్వమే హక్కును చేర్చుకుంటుంది, హిందూ ధర్మమే హక్కును చేర్చుకుంటుంది అని చెప్పేసి అన్నారు అంబేద్కర్ గారు అని అంటున్నారు. ఈ లైన్ కూడా చూపించు నాకు. అంబేద్కర్ గారి నోట ఈ మాట వచ్చిందని చెప్పేసి ఈ లైన్ చూపించు నువ్వు నాకు. ఎందుకు అంబేద్కర్ గారిని కూడా నీ కుల పిచ్చిలోకి లాగేస్తావు నువ్వు? ఆయన దళితుల గురించి పోరాడాడు కాబట్టి దళితులందరూ దేవుళ్ళగా కొలుస్తారు. కొన్ని రిజర్వేషన్స్ అనేవి పెట్టారు కాబట్టి ఆ రిజర్వేషన్స్ వల్ల మా జీవితాలు బాగుపడుతున్నాయని చెప్పేసి ఆయన దేవుళ్ళగా కొలుస్తున్నారు. ఆయన హిందుత్వంలోనే ఇంకొక మంచి మాట అన్నాం. ఏంటిదండి? ఎవరినైనా సరే హక్కును చేర్చుకునే ధర్మం మా హిందూ ధర్మము. మరి అంటరానితనం అనే మాయ రోగం ఎందుకు వచ్చింది? ఎవడెట్టాడు? ఎవడు తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడు? వాడికి ఎక్కువైపు పెట్టాడా? అంత ఉండి పెట్టాడా? ఏంది ఆన్సర్ చెప్పగలవా? నోరుంది కాబట్టి పడిపోదాం అంతే మనము. గై 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 చెప్పాను కదా, మన మా రిపోర్టర్ని భయపెట్టినందుకు 10 రోజులు జ్వరం వచ్చి పడుకున్నాడు పాపం ఇంట్లో ఆయన. నోరుందని గై గై మాట్లాడదాం అనమాట. మనము ఇక్కడ హిందూ ధర్మము అని డైరెక్ట్ గా చెప్పలేం మనం. మా హిందూ ధర్మంలో ఈ అసమానతలు మాయరోగాలు ఉన్నాయి కాబట్టి అప్పట్లోనూ అంబేద్కర్ గారు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పలేవు నువ్వు. చెప్తే నిజాలు బయటపడిపోతాయి కదా. దానికి ఒక అందమైన పేరు తగిలిస్తావు. ఏంటని? సమాజము. ఏ సమాజము? ఇంకొక భయంకరమైన ఉగ్రరూపం దాల్చిందండి ఈవిడ. ఏమంటుందంటే భారత రాజ్యాంగంలోనంట కేవలము రాముడు, శివుడు అండ్ ఎవరైతే హిందీ దేవి దేవతలు ఉన్నారో వాళ్ళ పేర్లు గురించి మాత్రమే ప్రస్తావించారు తప్ప వేరే మతాలను ప్రస్తావించలేదని చెప్పేసి అడ్డగోలుగా వాగుతుంది. ఓకే. ఇంకొకటి దీని గురించి మనము ఒకసారి హిస్టరీలోకి వెళ్తే ఈ ఏదైతే ఈ రాజ్యాంగం ఉందో రాజ్యాంగ ఫస్ట్ పీఠిక ఇండెక్స్ ఉంటుంది కదండి మనకి. ఆ ఇండెక్స్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి? మనము ప్రతి పీఠికలో చూస్తాం కదండి, స్టార్టింగ్ లెటర్ ఉంటుంది కదా. ఆ స్టార్టింగ్ లెటర్ ను దేవుళ్ళ పేరుతో స్టార్ట్ చేయాలండి కొంతమంది. లేదు దేవుళ్ళని దీనికి అంటగొట్టొద్దని చెప్పేసి కొంతమంది ఇలా డిస్కషన్ అయ్యింది. ఎక్కడ? పార్లమెంట్ లోనే డిస్కషన్ అయింది. డిస్కషన్ అయితే కనుక ఉంటారు కదండి కొంతమంది దేవుళ్ళని ప్రేమించొద్దు అని చెప్పేసి చెప్పను నేను. అలాంటి కొంతమంది కూడా ఇలాగా డిస్కషన్ వస్తే ఏంటిదంటే అక్కడ ఓటింగ్ పెట్టారనమాట. ఏంటి? రాజ్యాంగంలో ఫస్ట్ పీఠిక అనేది దేవుళ్ళ పేరుతో ఉండాలని కొంతమంది, లేదు అది మానవ సమాజ సేవకు ఉపయోగపడుతుంది కాబట్టి మనుషుల పేర్లో ఉండాలని చెప్పేసి కొంతమంది డిస్కషన్లో ఓటింగ్ పెడితే, హలో వీరనారి, ఓటింగ్ పెడితే ఆ ఓటింగ్ లో గెలిచింది దేవుడు కాదు, మనిషి. కావాలంటే హిస్టరీ చెక్ చేసుకో. అందుకనే రాజ్యాంగం ఫస్ట్ పేజ్ లో వి పీపుల్ అని స్టార్ట్ అవుతుంది. వి గాడ్ అని చెప్పేసి స్టార్ట్ అవ్వదు. ఇంకా రాజ్యాంగంలోను ఈ దేవి దేవతల గురించి ప్రస్తావన తెచ్చింది. వీళ్ళు తప్ప వేరే మతం ఉన్నారా, ఎడారి మతమా అని అడ్డగోలుగా వాగుతుంది. అడ్డమైన నోరేసుకుని ఇక్కడేంటిదంటే ఏదైతే భారత సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని ప్రతిబింబించాలి అనే కోణంలోనూ వాళ్ళ మధ్యలో ఈ ఫొటోస్ పెట్టారు తప్ప రాజ్యాంగము ఈ మతానికి ఈ దేవుళ్ళకి అని చెప్పేసి దేవుళ్ళ ప్రకారం రాజ్యాంగం ఎక్కడైనా నడుచుకుందా? ఇన్ కేస్ నిజంగా రాజ్యాంగం కనుక అలా నడుచుకుని ఉండుంటే అసలు ఈ దేశంలో మిగతా మతాన్ని వాడిని బతకనిచ్చేవారా మీలాంటి మత ఛాందసవాదులు? చెప్పు. బతకనిచ్చేవాళ్ళ? ఓ అంత రెచ్చిపోతున్నావు గాని ఇన్నాళ్ళు నీ ప్రేమ ఏమైపోయింది దళితుల మీద? ఒక్క 10 days బ్యాక్ ఊర్లో
ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక జాతర చేస్తుంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు రానిచ్చాడా? కింద కులాల వాళ్ళని గుళ్ళోకి రానిచ్చాడా వాడు? అప్పుడేమైంది నీ నోరు? ఉన్నావా ఏంటి? బోనం సమర్పించడానికి గుళ్ళో బోనం సమర్పించడానికి ఈ దళితులు అనేవాళ్ళు వెళ్తుంటే ఈ అగ్రకులాల వాళ్ళు కొట్టలేదా నెల క్రితము? అందుకని వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తో వెళ్ళి ఆ బోనాన్ని పెట్టలేదా? అప్పుడేమైంది నీ నోరు? పెట్టుకున్నావా ఏంటి? చెప్పు. తర్వాత ఆ బోనం పెట్టిన తర్వాత కూడా ఈ అగ్ర కులస్తులు ఇప్పటికీ కూడా ఎక్కి కొట్టుకుంటున్నా కుల అహంకారంతో కొట్టుకుంటున్న గజ్జి కుక్కలు ఆ బోనాన్ని ఉంచారా? దేవుడికి సమర్పించిన బోనాన్ని ఉంచారా గుళ్ళోను? అప్పుడేం పెట్టుకున్నావు నువ్వు? ఉందా ఏంటి? వీరనారి సోది కబుర్లు చెప్పకు. ఇంకొకటి ఏంటంటే చాలా సింబాలిక్ గా కలర్ వేసావన్నమాట. ఆ కలర్ ఇప్పుడు మనకు పేరులోనే ఉంది కదా, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తామని పేరులోనే ఉన్నప్పుడు ఇంకా సింబాలిక్ కలర్ ఎందుకు? ఏంటి ఐడియా వచ్చిందా? మారు ఇప్పటికైనా. వయసులో పెద్దదానివి మారు. ఇంకా నువ్వు చెప్పే కొన్ని మాటలు ఉంటాయి కాబట్టి కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి నువ్వు మంచి సలహాలు ఇస్తావని చెప్పేసి నీ మీద కొంచెం అభిమానం ఉంది. అభిమానాన్ని ఒక లైఫ్ కోచ్ గా అలాగే ఉంచుకుందాం మనం. ఇలా మతాల్లోకి వచ్చి కిరికిరిలు చేయకు. ముందుకే మీ బ్యాచ్ ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, ఈ బ్యాచ్ ఎవరంటే ఏ ఎవడైతే ముస్లిం వచ్చి మన హిందూ అమ్మాయిని ప్రేమిస్తాడో వాడిని వాడి కుటుంబాన్ని చంపేయండి, నువ్వు ఒక 4 నెలలో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైల్లో ఉంటావు అనే ఆవిడ నీకు ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చి స్టూడియోలో కోవాబన్ తింటారా అండి అని చెప్పేసి మాట్లాడతావు నువ్వు. ఇంకొకటి ఓపెన్ గా పిల్లలకి, స్కూల్ పిల్లలకి అది తింటే జిహాద్, ఇది తింటే జిహాద్, అది జిహాద్, ఇది జిహాద్ అని అంటే ఆవిడ మన ఆకుల శ్రీవాణి గారు మీకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు మీ బ్యాచ్ కంతటికి ఏంటిదంటే కులం అనే మేకప్ వేసుకున్నారనమాట. మామూలు ఈ టాల్కం పౌడర్ కానీ ఇంకా ఈ టచ్అప్ అవి ఇవి కాదు, కులం అనే మేకప్ వేసుకుని బతుకుతున్నారు. ఆ మేకప్ లేకపోతే చూడరు ఎవరు మిమ్మల్ని. ఇంకొకటి కూడా ఏంటిదండి, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ మత పిచ్చి అనేది ఎక్కువైపోతుంది, ఎస్పెషల్ ఇలాంటి వాళ్ళ వల్ల. ఇప్పుడు రావణ్ మాట్లాడింది తప్పైతే శిక్ష పడుతుంది, జడశ్రవణ్ మాట్లాడింది తప్పైతే శిక్ష పడుతుంది. ఇంకొకటి జడశ్రవణ్ గురించి ఒక మాట మాట్లాడిందండి ఇవిడ, వీడియో లెంగ్త్ అయిపోయిందని చెప్పేసి చూపించట్లేదు. ఆయనంట చదవకుండానే జడ్జి పదవి వచ్చింది అని అన్నారు. నాకు కింద కొంచెం కామెంట్ సెక్షన్ లో ఏమైనా పెట్టండి. ఎందుకంటే చదవకుండా రిజర్వేషన్ తో జడ్జి అయిపోవచ్చా? అలా అయితే ఎవరైతే ఈ దళితులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా జడ్జి అయిపోవచ్చండి. అంటే రిజర్వేషన్ ఉంది కదా, రిజర్వేషన్ నుంచి జడ్జి పోస్ట్ పడితే గనక ఈ రిజర్వేషన్ లో అప్లై చేసేసుకుని వితౌట్ ఎగ్జామ్ ఏమి రాయకుండా మనకి జడ్జి పదవి వచ్చేస్తుంది అనమాట. ఈవిడ చెప్పిందే రిజర్వేషన్ నుంచి జడ్జి పదవి వచ్చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏమున్నాయో వాటి గురించి రిజర్వేషన్ పెట్టారు. రిజర్వేషన్ పెట్టినంత మాత్రాన ఎగ్జామ్ రాయడా వాడు? రాస్తాడు. వాడు ఎగ్జామ్ రాయాలి, ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఆ రెండిట్లోనూ క్వాలిఫై అవ్వాలి, పైగా దానిలో షార్ట్ లిస్ట్ అవ్వాలి, దాని తర్వాత ఇంటర్వ్యూకి రావాలి, ఇంటర్వ్యూలో కూడా షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కదా మనకి ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేవి. మరి ఎందుకలా అడ్డమైన మాటలు మాట్లాడతావు అని నోరుందన్నా? మరి ఇప్పటికైనా వీడియో చాలా లెంగ్తీ ఉంది, ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంటుందన్నమాట. సెకండ్ పార్ట్ లో ఇంకేమేమి ఆణిముత్యాలు మాట్లాడావో అందులో డిస్కస్ చేద్దాం.